సిద్ధిరాంపురం దేవమ్మ ఆలయ భూమి కబ్జా అధికారుల అండతో కొనసాగుతున్న అక్రమం. బొమ్మన్హల్ మండలం సిద్ధిరాంపురం గ్రామంలో గ్రామ దేవత దేవమ్మ ఆలయానికి చెందిన ఇనాం భూమి కబ్జా వ్యవహారంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 1 ఎకరం 66 సెంట్లు ఆలయ భూమిని ఒక రెవెన్యూ సిబ్బంది అధికారంగా స్వాధీనం చేసుకొని సాగు చేస్తున్నాడని చెప్పి గ్రామ ప్రజలు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ప్రకారం ఈ భూమి గతంలో ఆలయ పూజలు, జాతరలు మరియు దేవాలయ నిర్వహణ ఖర్చుల కోసం ఉపయోగించబడేది. అయితే కొంతకాలంగా ఈ భూమిని రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి తన అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా పట్టా సాధించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. సాధారణంగా ఆలయ ఇనాం భూములను వ్యక్తిగతంగా మార్చడం అంత సులభం కాదు. కానీ ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికార రికార్డుల్లో ఉన్న 1B అడంగల్ పత్రాలు కూడా మార్పులు చేయబడినట్టుగా గ్రామ ప్రజలు చెబుతున్నారు. దీంతో ఈ మార్పులు ఎలా జరిగాయి, ఎవరి సహకారంతో జరిగాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సమావేశంలో ఫిర్యాదు చేయడంతో పాటు ఎండోమెంట్ శాఖ అధికారులు కూడా వినతి పత్రాలు అందజేశారు. అంతేకాకుండా కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తుల వాదన ప్రకారం సంబంధిత అధికారుల నుంచి ఈ భూమి ఆలయానికి చెందిందేనని గుర్తిస్తూ తిరిగి అప్పగించాలనే ఆదేశాలు కూడా వచ్చినప్పటికీ ఈ ఆదేశాలు ఇప్పటికీ అమలు కాలేదని అంటున్నారు. ఇది చూస్తుంటే కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అక్రమంగా భూమిని సాగు చేస్తూ కొనసాగుతున్నాడా, లేకపోతే అతనికి ఉన్నత స్థాయి అధికారులు అండ ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ దేవతకు చెందిన భూమి ఇలా కబ్జా కావడం గ్రామ ప్రజలు ఆధ్యాత్మిక భావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందనే వాదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బొమ్మన్హల్ మండలం తహసీల్దార్, రెవెన్యూ అధికారులు మరియు ఎండోమెంట్ శాఖ అధికారులు జోక్యం చేసుకొని భూమిని తిరిగి ఆలయానికి అప్పగించాలనే డిమాండ్ గ్రామ ప్రజలు నుంచి వినిపిస్తోంది. ఇక ఈ కబ్జా వెనుక అధికారుల కథ ఏమిటి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి, ఈ వ్యవహారంలో మరెవరి పాత్ర ఉంది అనే అంశాలను మరింత లోతైన సమాచారం సేకరించి మరో సంచలనాత్మక కథనంతో ఏపీ 39 టీవీ బయట పెట్టనుంది. ఇదే సిద్ధిరాంపురం గ్రామం, బొమ్మనాళ మండలము, రాయదుర్గ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా. ఇదే మన గ్రామ దేవత దేవమ్మవ్వ గుడి కబ్జా భూమిని 130 సర్వ నంబరు 1 ఎకరా 66 సెంట్లు భూమి కబ్జా చేసుకొని తింటున్నారు. కలెక్టర్ కానీ గవర్నమెంట్ చర్య తీసుకొని మమ్మల్ని దేవాదాయ శాఖ వాళ్ళు కానీ ఎవరే కానీ ఇప్పుడు దేవునికి చందాలేదట్లా చేసి ఆ దేవునికి ఒప్పదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎక్కడికి పోయినా కూడా మనకి చేస్తామంటున్నారు, న్యాయం దొరకట్లేదు. అందుకని గవర్నమెంట్ ఈ గుడికి భూమిని చెందాలని కోరుతున్నాము. తలారి వన్నూరు స్వామి కబ్జా చేసినాడని ఆయన తక్షణమే తలారి పోస్ట్ నుంచి సస్పెండ్ చేసి ప్రజలందరూ దాన్ని అడుగుతున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని గవర్నమెంట్ని అడుగుతున్నాము.